తుని నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాకినాడ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వెళ్లారని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. కాకినాడ సర్పవరం జంక్షన్లో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తుని బహిరంగ సభకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి రెడ్డి సుబ్రహ్మణ్యం పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రెడ్డి సుబ్రహ్మణ్యం బహిరంగ సభకు వెళ్లే బస్సులకు జెండా ఊపి సాగనంపారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, వాసిరెడ్డి ఎస్దాసు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కటకంశెట్టి బాబి, రామదేవ సిద్దయ్యదొర, కొండ వినాయక్, కొల్లాబత్తుల అప్పారావు, కోనాల కృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెంకే శ్రీనివాస్ బాబు గారు, చప్పిడి వెంకటేశ్వర గారు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడ నుంచి, అలాగే మండల అధ్యక్షులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి సుమారు ఒక 500 వాహనాల పైన బయలుదేరి వెళ్తున్నాం. ఈరోజు ఇది 6వ మీటింగ్ వస్తుంది. ఇప్పటికి చంద్రబాబు గారి నాయకత్వంలో 4 మీటింగులు, 4 పార్లమెంట్లు అయినాయి. ఈరోజు ఉదయం పబ్లిక్ కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ తుని నియోజకవర్గం ఖచ్చితంగా ఎవరు ఊహించిన విధంగా ఈ కాకినాడ జిల్లా మీటింగ్ అత్యంతంగా సక్సెస్ అవుతుందని, ఎందుకంటే 7 నియోజకవర్గాల నుంచి కూడా జనాలు ముఖ్యంగా ప్రతి దిక్కున కూడా ప్రతి గ్రామాల్లోని మండలాల నుంచి కూడా ప్రత్యేకంగా వాళ్ళందరూ వాళ్ళు స్వయంగా వచ్చి ఈరోజు మీటింగ్కి బయలుదేరడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించి ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి అతి త్వరలో ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఈరోజు ఈ కార్యక్రమానికి వెళ్తూ తెలియజేయడం.